పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండల కార్యాలయంలో బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన సంఘటన కుసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గట్టు సింగారం గ్రామానికి చెందిన కడారి మాధవిద్య అనే బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టిన 6 నెలల తర్వాత దరఖాస్తు చేసుకోగా పంచాయతీలో రికార్డులలో లేనందున తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. సదరు బాలిక తల్లిదండ్రులు సంవత్సరం క్రితం బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అప్పటి నుండి ఇవి సరిగా లేవంటూ సెక్షన్ అధికారి గువ్వర వెంకటేశ్వర్లు కాలయాపన చేశారు. ఆగస్టు 4వ తేదీన బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయానికి వెళ్ళగా బర్త్ సర్టిఫికెట్ తహసీల్దార్ కార్యాలయం ముందు ముద్ర వేసి మరి చేతికి అందించాడు. బాలిక తల్లి మమత సర్టిఫికెట్ను ఫోన్లో ఫోటో తీసుకున్న అనంతరం పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్కు బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గమనించింది. బాలిక తల్లి అధికారిని ఇది ఏంటని అడగగా వెంటనే ఆమె దగ్గర నుండి లాక్కొని చించేశాడు. మరలా బర్త్ సర్టిఫికెట్ అందించాడు, కానీ అందులో ఎక్కడ డెలివరీ అనే వివరాలు నమోదు చేయలేదు. అది పంచాయతీ సెక్రటరీకి చూపించగా హాస్పిటల్ వివరాలు మరల నమోదు చేయించారని చెప్పారు. అది ఇదని చెప్పేసి తిప్పారు. 1 ఇయర్ నుంచి రీసెంట్గా 3 డేస్ నుంచి అప్లై చేసుకుంటే 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాక బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అయిందని చెప్పేసి దాన్ని ఎమ్మటే చింపి వాళ్ళు వేరేది ఇచ్చారు. దాంట్లోనైనా కరెక్ట్గా ఇచ్చారంటే దాంట్లో అడ్రస్ లేదు, పాప పుట్టింది తేదీ అసలు ఏమి కరెక్ట్ చేసి లేదు. ఇదేందని అడిగితే నేను అంతే చేస్తాను, నేను అంతే ఉంటుంది ఇదని చెప్పేసి రివర్స్ మాట్లాడుతున్నారు. ఏదైనా మళ్ళీ మా పైన కంప్లైంట్ ఇస్తానని మాట్లాడుతున్నారు. పక్కకి డెత్ సర్టిఫికేట్ చేసి ఇచ్చారు. పాప బతుకున్న పాపకి డెత్ సర్టిఫికేట్ తీసి అసలు ఎట్టేస్తారు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అయితే ఉండాలి, కానీ కనీసం పోయేదంటే రెస్పాన్సిబుల్ లేదు. మా సారీ అని చెప్తారు, మాట్లాడతారు. దీన్ని కూడా సరిదిద్దామంటే నేను దిద్దాను, నేను చేయను అని చెప్పేసి మాట్లాడతారు. బాబా మాట్లాడుతాను ఏమంటే మీరు డైరెక్ట్ కలుపుకోండి, నేను ఇంతే చేసిను, నేను చెయ్యను, మీకు ఇది ఇయటమే ఎక్కువ అని అంటున్నాను. అసలు బర్త్ సర్టిఫికేట్ పోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అనేక క్వశ్చన్స్ మాకు లేదా సార్, రైట్స్ మాకు లేవా? చిన్న ఏమన్నాడమ్మా? అట్లనే చెప్తున్నాను, ఇంతే కొడతాను, ఇంతే చేస్తా. ఏది మీరు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే డెత్ ఇచ్చాడా? ఇంతే చేస్తా అంటుండు. అడిగితే విలేజ్ పేరు పెట్టాడు, ఎక్కడ పుట్టిందో ప్రాపర్ డీటెయిల్స్ ఉండవు అందులో. వచ్చిన ప్రతిసారి ఆ ఒక్కదాన్నే కాదు, ఆయన చాలా సందర్భాలలో కూడా పని 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది అంటే ఉత్తిగా అప్లై చేసుకుంటే అయిపోతుంది. ఆ పని తిరగాలి అధికారుల చుట్టూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదేం పద్ధతి అసలు? ముందా మీకు ఆ చదువుకున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఓపికతో మాట్లాడే పని కాదు, డబ్బులు అడుగుతారు. ఓపికతో మాట్లాడతారు. వచ్చిన ప్రతిసారి కూడా డబ్బులు డిమాండ్ చేయడం కోసం కాకపోతే ఏంది కొత్త వచ్చినా రాకపోయినా ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది. నేను చేయను కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇద్దరు పర్సన్ కేసు అన్నట్టు కానీ ఎంకే లేదంట అడ్రస్. ఆ సెక్రటరీ ఆ పేరు కావాలి, ఆ పేర్లు నేను ఆడ డెలివరీ తీసి ఎమ్మటి ముద్ర ఇప్పించింది, సంతకం కూడా పెట్టింది తహసీల్దార్. మంచిగా తీయండి మా అమ్మాయి ఫోటో.
చిన్న చిన్నది కాదు చిన్న